రిజర్వేషన్లు వంచనను జీర్ణించుకోలేక ఆత్మ బలిదానం చేసిన ఈశ్వరచారి బలిదానం వృధా కాకూడదని బీసీ ప్రజలంతా ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. జూలూరి గౌరీశంకర్ ఈ సందర్భంగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరు రాఘవచారి అధ్యక్షతన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వర్ణకార సంఘం ఇతర నాయకులు, మేధావులు, నాయకులు వ్యక్తం చేశారు. ఇక బీసీ బిడ్డలు బలిదానాలు చేయకూడదని పోరాటం ద్వారా రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగానే వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ఈశ్వరచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తల్లి ప్రమీల, కుమార్తె కృతికకు ఉప్పల్ భాగ్య ట్రస్ట్ చైర్మన్ వెంకటాచారి ఆర్థిక సహాయం నిమిత్తం చెక్ను అందజేశారు. కనీసం నిరసనలో కూడా మనం వెనుకబాటుతనంలో ఉంటే మాత్రం తప్పనిసరిగా we will be deprived of our rights. ఎంత దుమార్గం! 200 కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల మంది ఉద్యోగులను వాడుకొని 2 ఏళ్ల పాటు తాత్సారం చేసి నో రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సిపెక్ సర్వే రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో లేదు, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో లేదు, జస్టిస్ దర్శన్ రెడ్డి కమిషన్ పబ్లిక్ డొమైన్ లో లేదు, భక్తి విక్రమార్క వర్కింగ్ గ్రూప్ కమిటీ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో లేదు, ఏది పబ్లిక్ డొమైన్ లో లేదు. క్యాబినెట్ మస్తిష్కంలో ఉంటుంది. మోసానికి గురి చేస్తా ఉంటే ఆ మోసానికి మనం ప్రత్యక్షంగా ఎవరైతే తప్పని వాడు తప్పులో భాగస్వామి. నాకు చిన్నప్పుడు ఎవరో టీచర్ చెప్పారు, తప్పులు నిక్కచ్చిగా తప్పని వాడు తప్పులో భాగస్వామి. ఇవాళ మనం కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి చేసిన మోసంలో మనకు భాగమే. ఆ ధైర్యంతో ఆ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే ఒక్కడన్నా వచ్చి పరామర్శించిన ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఒక్కడంటే ఒకడు. డబ్బుల సంగతి దేవుడే, ఉద్యోగం సంగతి దేవుడే, మానవత్వం మీద కనీసం ఒక ప్రభుత్వం సంబంధించిన వాడు ఒక్కడు కూడా పరామర్శకు రాలి. కనీసం అదేదో మహేష్ గౌడ్ గారు ఏదో ప్రకటన చేసిందని నేను చెప్పి కొంచెం కూడా మానవత్వం లేకుండా వచ్చింది. దానికి కారణం ఏంటంటే మన పట్ల అలసత్వం, ఏహ్య భావం, చిన్న చూపు. ఆ చిన్న చూపు ఉండడానికి వాడి ఉన్నటువంటి ఆధిపత్య అహంకారం కంటే కూడా మన బానిసత్వం కూడా కాదు. ఈరోజు సాయి ఈశ్వరాచారి గారు గత వారం రోజుల ముందు బలిదానం జరిగినది కాబట్టి ఈరోజు ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. వివిధ బీసీ సంఘ నేతలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ రావడం జరిగినది. కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సాయి ఈశ్వరాచారి గారి మరణాన్ని కారకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. గతంలో మరి కామారెడ్డి రిజర్వేషన్ 42% బీసీలకు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ మరి మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో మరి వారికి 42% ఇస్తానని చెప్పేసి 17% కుదించడం వల్ల తాను సాయి ఈశ్వరాచారి గారు మనస్తాపం చెంది, కలత చెంది తను ఆత్మ బలిదానం చేసుకోవాలి. ఆత్మ బలిదానం కాదు, ప్రభుత్వ హత్య అని చెప్పేసి మేము రాష్ట్ర స్వర్ణకార సంఘంలో ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.